స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమిలో సీట్ల సర్దుబాటు చిచ్చురేపుతోందా? సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న కూటమికి లోకల్ పోరు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందా? ప్రచారంలో ఉన్న 80:15:5 ఫార్ములాపై జనసేన ఎందుకు తీవ్ర అసంతృప్తితో ఉంది? 2024 ఎన్నికల నాటి త్యాగాలు నేటి స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించవంటూ నాదెండ్ల చేసిన కామెంట్స్ వెనక పవన్ అసలు వ్యూహం ఏంటి? కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం సజావుగా సాగకపోతే అది వైసీపీకి ఆయాచిత వరంగా మారబోతోందా? భేషజాలు పక్కన పెట్టి మూడు పార్టీలు ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోబోతున్నాయి? ఏపీలో నానుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. త్వరలో విడతల వారీగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను అందుకున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు స్థానిక కార్యవర్గంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూటమి పార్టీలలో సీట్ల సర్దుబాటు కాస్త చర్చకు దారితీస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి అనిశ్చితి నెలకొంది. 80:15:5 ఫార్ములాలో సీట్ల కేటాయింపు జరపాలని సూచనలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం టీడీపీకి 80%, జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో కూటమిలో అలజడి మొదలైంది. ఈ విధానాన్ని జనసేన వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన సరికాదని ఏపీ మంత్రి, జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ చెప్పినట్టు సమాచారం. 2024లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తీసుకున్న నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని ఆయన చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నాడు గెలుపు కోసం జనసేన ఒక అడుగు వెనక్కి తగ్గిందని, అప్పటి పరిస్థితుల్లో అలా చేయక తప్పలేదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికలకు నాటి నిర్ణయం వర్తించదని ఆయన చెబుతున్నారు. మనోహర్ చెప్పారంటే అది పవన్ కళ్యాణ్ నిర్ణయం అయి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న బలం ఆధారంగా సీట్లు అడుగుతున్నామని నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో జరిగిన అన్యాయాన్ని కూడా జనసేన ప్రధానంగా ప్రస్తావిస్తోంది. బీజేపీ నాయకులు కూడా జనసేనతో స్వరం కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ తీసుకునే నిర్ణయం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 ఎన్నికల మాదిరిగా వ్యవహరిస్తే కూటమి విచ్ఛిన్నం కావడం ఖాయం. అదే జరిగితే వైసీపీకి అయాచిత వరం లభించినట్టే. అది జరగకూడదు అనుకుంటే భేషజాలకు పోకుండా మూడు పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. సీట్ల సర్దుబాటు పకడ్బందీగా చేయాలి. స్థానిక సంస్థలలో బలం పెంచుకోకపోతే 2029 ఎన్నికల్లో కూటమికి ఇబ్బందులు తప్పవు. డెవలప్మెంట్, సంక్షేమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు లేకపోతే ఉపయోగం ఉండదు. పైగా ఏపీలో కులాలు, మతాలు వంటి వ్యవహారాలుంటాయి. అందువల్లే వైసీపీకి అవకాశం ఇవ్వకుండా కూటమి పకడ్బందీగా వ్యవహరించాలి. సీట్ల కేటాయింపు, పంపకం వంటి వ్యవహారాలలో సమతూకాన్ని పాటించాలి. ఇందులో ఏ పార్టీ కాస్త నారాజు పడినా ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా టీడీపీ తమ నాయకులను అదుపులో ఉంచుకోవాలి. బీజేపీ, జనసేన నాయకులకు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనే ధోరణి కొనసాగించాలని చెప్పాలి. ఇటీవల చంద్రబాబు చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. అయినప్పటికీ కొందరి వ్యవహార శైలి మారడం లేదు. అలాంటి వాళ్ల పట్ల చంద్రబాబు కఠినంగా ఉంటేనే మంచిది. అలాంటి వారి వల్ల మొత్తం కూటమికే చెడ్డ పేరు వస్తుంది.